హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఇవాళ మనం పచ్చి అరటికాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది కొంచెం హీట్ అయ్యాక చిన్న చెక్క ముక్క యాడ్ చేయండి. 4 మిరియాలు యాడ్ చేసుకోండి. ముందుగా కట్ చేసుకున్న బనానా పీసెస్ కూడా యాడ్ చేయండి. నేను 500 గ్రామ్స్ తీసుకున్నా. ఇవి యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తొందరగా అడుగంటుతాయి, కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి పక్కన పెట్టేసుకున్నాక గ్యాస్ మీద ఒక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేయండి. 1 మీడియం సైజు ఆనియన్ సన్న పీసెస్గా కట్ చేయాలి, అది కూడా యాడ్ చేయండి. 2 పచ్చిమిర్చి యాడ్ చేయండి. 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు రెమ్మలు యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇవన్నీ. చూడండి కలర్ చేంజ్ అయింది కదా కొంచెం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయినాక ఇందులో 4 మీడియం సైజ్ టమాటా సన్న పీసెస్గా కట్ చేసుకున్న అది కూడా ఇందులో యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, సరిపడినంత సాల్ట్. మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. అంతా మిక్స్ అయ్యాక ఒక 3 to 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. టమాటా అంతా ఉడకాలి. చూడండి, ఇక్కడ టమాటా ఉడికింది కదా, ఆయిల్ కొంచెం వదిలేసింది ఇక్కడ. చూడండి, ఇది ఉడికాక ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బనానా పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి మసాలా అంతా ఈ బనానా పీసెస్కి పట్టేంత వరకు మిక్స్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి కుక్ చేయండి. కుక్ చేసి 2 మినిట్స్ తర్వాత చూడండి కొంచెం ముక్కలకు పట్టేస్తుంది కదా మసాలా. ఇందులో 1 కప్ వాటర్ యాడ్ చేశాను నేను. మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువనే వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా మూత పెట్టి 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి మళ్ళీ. చూడండి ఇక్కడ కుక్ అయింది. ఇలా కుక్ అయినాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేయండి. ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇలా. చూడండి, ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంకా చూడండి రెడీ అయిపోయింది మన కర్రీ. పచ్చి బనానా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.